హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు వీడియో వినాయక చవితి రోజు వ్లాగ్ అనేది మొత్తం షేర్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి మార్నింగ్ అయితే ముగ్గు ఆ విధంగా పెట్టేసుకున్నాను. నేను యాక్చువల్గా 3:34 కల్లా అలారం పెట్టుకున్నాను, కానీ లేవలేదన్నమాట. అసలు వర్షం పడుతుందండి, కుండకి నిజంగా బెజ్జం పెట్టారా అన్నట్లు పడుతుంది. అసలు ఆ చీకటి బాగా చీకటిగా ఉంది. వామ్మో, నేను ఇప్పుడు లెగిస్తే నేను ఒక్కదాన్ని భయం వేసింది అనమాట. మళ్ళీ బయటకి వెళ్ళాలన్నా, ఫ్రెష్ అవ్వాలన్నా, అంతా ఊడవాలి, ముగ్గు పెట్టాలి, అదంతా వామ్మో అని ఊరికనే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందాం, ఆ తర్వాత అందరు లేస్తారు కదా అనుకున్నా. కానీ 5:45 అయిపోయింది. అప్పుడు లేచి ఇంకా గబగబా ముగ్గు అయితే బయట పెట్టేసుకుని ఇల్లు ఉడ్చుకోవడం అవన్నీ చేశాను. దాచిక్ స్కూల్ ఉన్నప్పుడు లేవడండి, స్కూల్ లేనప్పుడు మాత్రం ముందర లేస్తాడు, నాతో పాటు లేస్తాడు. ఇంకా సరే అనేసి వాడికి కూడా లేసావు, బ్రష్ చేపించేసి స్నానం కూడా చేపించేశాను. ఇంకా కొంచెం అందిస్తూ ఉంటాడులే నాకు అనేసి. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చే లోపల అత్తయ్య అయితే ఇక్కడ రైస్ పెట్టేశారనమాట పులిహోర కోసం. అలాగే పాలు వచ్చినాయి, మళ్ళీ పిల్లలిద్దరికి ఇవ్వాలి కదా, అవి మళ్ళీ తోడు పెట్టడం కోసం పాలు కాగబెట్టేశారు. ఇంకొక వైపు అయితే తోటకూర పప్పు చేస్తున్నాను. ఇంకా తోటకూర అయితే అత్తయ్య కట్ చేసి ఇస్తున్నారు. ఈ రోజు హెల్ప్ చేశారు. అత్తయ్య కనుక చేయకపోతే ఇంకా స్లోగా అయ్యేది, మేబీ ఇంకెప్పటికి అయ్యేదో టైం అయితే. ఎందుకనంటే లేట్గా లేచామంటే పని మాత్రం లేట్గానే అనిపిస్తుంది, జరుగుతుంది కూడా అట్లాగే. లేట్గా లేవద్దు అనుకుంటానే ఉంటా, అలాగే అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే 4కి అలా లేస్తామో మన పని మాత్రం చాలా బాగా జరుగుతుంది. కానీ లేవలేకపోయాను, రీజన్ ఇది. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పాల తాలికలు అయితే చేస్తున్నానండి. ఇక్కడ పాల తాలికలు ఏం లేదు, ఒక కప్పు అయితే బెల్లాన్ని ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసి సిరప్ లాగా చేసుకుంటున్నాను పక్కన. ఇక్కడ పాలు అయితేనేమో 2 కప్పుల వరకు పాలు తీసుకున్నాను, దానికి 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ బియ్య పిండి కూడా సేమ్ 1 కప్పు అయితే తీసుకున్నాను. బెల్లం సిరప్ కొంచెం వేసేసుకున్నాను అనమాట, తీయగా ఉంటుంది తాలికలు కూడా అనేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపలే ముందుగానే సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకున్నానండి, ఒక 4-5 స్పూన్లు. అవి కూడా వేసేసి కాగనిస్తున్నాను అనమాట, మధ్యలో తిప్పుతూ. ఇంకా ఈ లోపల దాత్విక్ లేసాడు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ వాడికి ఏదో ఒకటి పెట్టాలి. ఇంకా వాడి ఎర్లీ మార్నింగ్ తినేస్తాడు కదా ఎవ్రీడే, మళ్ళీ ఆకలి వేస్తుంది అన్నాడు. సరే అనేసి ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది పులిహోర కోసం. ఇంకా హద్విక్ కూడా లేచాడనమాట. ఇంకా హద్విక్ని అయితే స్నానం చేయించడం అదంతా చేపిస్తున్నారు అత్తయ్య. వాడిని చూడాలి, ఎందుకంటే నన్ను ఎత్తుకోమని వస్తున్నాడు అనమాట. ఇంకా అత్తయ్య అయితే పట్టుకున్నారు, నువ్వు చేసే నేను ఇంకా కుడుములు అవన్నీ చేస్తానని అత్తయ్య కుడుములకు కూడా కలిపేసి పెట్టేశారనమాట పక్కన. ఇంకా నేను పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనుకోండి, వాళ్ళు తింటారు కదా అని. అంటే హద్విక్ తినడు, అత్తయ్య తినిపించారు. ఎందుకనంటే అసలు నేను ఒక్కదాన్ని అవ్వదు అసలు. అప్పటికే చాలా టైం అయిపోయింది. బయట క్లైమేట్ ఏమో చాలా చల్లగా ఉంది కదా, దానివల్ల అసలు టైమే తెలియలేదనమాట నాకు. వామ్మో ఏంటి అప్పుడే 8 అయిపోయిందా అన్నట్లు అనిపించింది. ఇంకా అలా పాల తాలికలు చూసుకుంటూ వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేసి ఇక్కడికైతే మోమోస్ అంటే మోదకాలు చేయడం కోసం అయితే ఒక 2 కప్పులు నీళ్లు పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ మీద. అవి మరిగిన తర్వాత ఇంకా బియ్య పిండి యాడ్ చేయాలి. ఈ లోపల తాలికలను అయితే ఇలా చేసుకుంటున్నాను. దీన్ని అదే చక్రాల గిద్దలో వేసి చక్రాలది వేసుకునేది వేయచ్చు, కానీ దాంట్లో నాకు ఎందుకనో మరీ సన్నగా అనిపిస్తుంది. అందుకనే నేను ఇంకా చేత్తో అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇదే టైం టేకెన్ ప్రాసెస్, ఇదే ఎక్కువ తీసేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని అలా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. మధ్యలో అయితే పాలు తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది. అడుగు పడితే మాత్రం అస్సలు బాగోదు. ఈ గిన్నె ఉంది కదా, దీంట్లో నేను అసలు ఎటువంటివి వండను అనమాట నార్మల్ డేస్లో. ఓన్లీ నైవేద్యాల కోసమే తీస్తున్నాను. నైవేద్యాలు మళ్ళీ గులాబ్ జామ్ ఎప్పుడైనా చేస్తే దీంట్లో చేస్తాను, అంతే, ఇంకేం చేయను దీంట్లో. అందుకనే వాటిలో అయితే నేను చేస్తున్నాను పాల తాలికలు. అడగొచ్చు స్టీల్ది పెట్టచ్చు కదా అని, స్టీల్ది అడుగు పడుతుంది నాకెందుకనో, అందుకని ఇదే పెట్టేశాను. ఇంకా పక్కన అయితే ఆ నీళ్ళు అయితే మరిగాయి, దాంట్లో చిటికెడు సాల్ట్ అలాగే నెయ్యి వేసుకుని కొంచెం కాగబెట్టుకుంటున్నాను. ఇక్కడ కొంచెం పిండి మిగిలింది కదా తాలికలు చేయగా, దాంట్లో పాలు వేసి లూజ్గా కలుపుకుంటున్నాను అనమాట. తాలికలు చాలా చిక్కగా వస్తాయి, అందుకని అలా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నా. ఈ లోపల
ఒక కప్పుకి 1 కప్పు బియ్యపిండి, అంటే 1 కప్పు నీళ్లు పోసుకున్నాం అనుకోండి, 1 కప్పు బియ్యపిండి. నేను 2 కప్పులు నీళ్లు పోసుకున్నాను కాబట్టి 2 కప్పులు బియ్యపిండి వేసుకుని కొంచెం అంతా కలిపేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ లోపల అయితే పాల తాలికలు కూడా అయిపోయినాయండి. మనకి తాలికలు ఉడికినాయి లేదని తెలియడం కోసం ఒక స్పూన్తో మనం ఇలా అన్నాం అనుకోండి, ఊరికి చూపించినట్లుగా, నేను వీడియోలో చూపించినట్లుగా ఉడికినాయా లేదా తెలుస్తుంది. అవి పైకి తేలుతాయండి. ఎక్కువ కనుక మనం తక్కువ పాల తాలికలు వేస్తే కనుక పాలలో పైకి తేలుతాయి, అప్పుడైనా ఉడికినట్లే. ఇంకా మనం ముందుగా బియ్యపిండి కలుపుకున్నది ఉంది కదా, అది కూడా వేసేసాను అనమాట దీంట్లో. ఇప్పటి నుంచి మాత్రం కేర్ఫుల్గా ఉండాలి, ఇంకా అడుగు పట్టేస్తుంది, తిప్పుతూ ఉండాలి. ఇంకొక వైపు మోదకాల లోపలికి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే 1 కప్పు బెల్లం వేసుకున్నాను. ఇంకా రెండిట్లోకి యాలకులు కొట్టేసి వేసుకున్నాను. అది ఒక వైపున లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, బెల్లం పాకం వల్ల అది మొత్తం బెల్లం కొబ్బరిలో కలిసిపోయి మంచిగా కుక్ అవుతుంది. ఇంకా ఈ లోపల స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది తాలికలు అయిపోయింది. ఇంకా ఈ బెల్లం పాకం మాత్రం బాగా చల్లారిపోయిందండి. నేను ఫస్టే పెట్టేసా కదా, ఈ లోపల అది చల్లారిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే తాలికలు పొయ్యాలి, ఎందుకనంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మా అమ్మ అయితే మాత్రం అసలు భలే చేస్తారండి. అసలు నిజంగా చెప్తున్నా, అసలు తాలికలు అనేవి అంటే పాల తాలికలు ఇరగవు. ఆవిడ బెల్లం ముందలే వేసేస్తారు, చాలాసేపు మరిగిస్తారు, అయినా సరే ఏం కాదు. నాకు మాత్రం భయం, అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే నేను బెల్లం సిరప్ అనేది వేస్తాను అనమాట. ఇంకా అది కూడా అయిపోయింది, పక్కకు పెట్టేసుకుని ఇంకా ఇక్కడైతే పప్పు నూనె తోటకూర, అత్తయ్య తోటకూర కట్ చేసి ఇచ్చేసారు. ఇంకొక వైపు అయితే కింద కుడుములు చేస్తున్నారు, అలాగే పులిహోరకి కూడా కలిపేస్తున్నారు అనమాట. ఇంకా తాలింపు అవన్నీ పెట్టాలి, కలుపుతున్నారు. నేను ఇంకా ఇక్కడైతే పప్పు పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ కుడుములు చేసి ఇచ్చేస్తే దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మోమోస్ అయితే చేసుకుంటున్నాను, అంటే మోదకాలు. దీన్ని బాగా కలపాలండి, అసలు అంటే ఒత్తుకుంటూ కలుపుకోవాలి. నేను కొంచెం బియ్యపిండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొలత ఉంటుంది కదా, ఈ బియ్యపిండి కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసేసుకున్నాను అనమాట. దానివల్ల బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇంకేం చేయలేము అన్నారు అత్తయ్య. కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండాల్సింది. నేను 2 వేసేసాను కదా, ఎగ్జాక్ట్గా అది బయట కొన్న బియ్యపిండి అయితే ఓకే, మన ఇంట్లో చేసుకున్నది కదా, అది కరెక్ట్గా ఎక్కువ అయిపోయింది అనమాట కొంచెం. ఇంకా అయితే దాన్ని తడి చేసుకుంటూ చేతులకి ఇలాగా వీడియోలో చూపించేలాగా చేసుకుంటున్నాను అనమాట. అది బాగా టైం టేకెన్ అవుతుంది ప్రాసెస్ అనేసి ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా హద్విక్ ఏమో గోల్ చేస్తున్నాడు పక్కన ఎత్తుకోమని, పాపం అత్తయ్య ఎత్తుకునే చేశారు. ఇంకా పూజకి లేట్ అయిపోతుంది, నువ్వు అయితే అలా పైన కోటింగ్ అయితే ఒత్తి ఇవ్వు, తర్వాత దాని లోపల స్టఫ్ చేసేసి నేను ఒత్తుతానని చెప్పేశారు. అత్తయ్య అలా చేసి ఇచ్చేసారనమాట. నేను వాటికి ఘాటులాగా అలా పెట్టేసి ఇంకా పెట్టేసుకున్నాను. దీన్ని ఒక 15 మినిట్స్ కనుక లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి. నేను మౌల్డ్ అయితే తీసుకోవాలండి, ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ లేదు అలా చేయాలి అదంతా, అందుకనే తీసుకోలేదు, ఇంకా తీసుకోవాలి. ఇంకా ఇక్కడైతే పాల తాలికలోకి నేను వేయలేదు కదా జీడిపప్పు అవంతా, అందుకనేసి ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇంకా జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను అనమాట. పక్కనైతే శనగలు నానబెట్టాను, అది ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి. అత్తయ్య ఇంకా పూజకి లేట్ అవుతుంది, ఇంకా మిగతా ఏమైనా ఉంటే నేను చేస్తానులే, నువ్వు వెళ్ళన్నారు. ఆ తర్వాత అత్తయ్య అయితే ఇంకా పోపు పెట్టడం, శనగలకి అలాగే పులిహోరకి పోపు పెట్టేశారు అలా అనమాట. ఇంకా ఇక్కడ ముద్దపప్పు చేస్తున్నానండి, అంటే పాల తాలికల పైన వేయాలి కదా, అందుకని పెసరపప్పుని నానబెట్టేసి కొంచెం ఏమో నానబెట్టుకున్నాను. ఎందుకనంటే పప్పు చల్లుడి వడపప్పు చేయడం కోసం. ఇంకొంచెం ఏమో పప్పు చేశాను అనమాట, ముద్దపప్పు లాగా. ఇంకా ఇక్కడైతే ఈ లోపల అవన్నీ స్టవ్ మీద పెట్టేశాను కదా, ఇక్కడ ఉంది కదా పాలీలకి అయితే పసుపు రాసేసుకుని ఈ విధంగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే బయట కడుగుదామన్నా అసలు ఫుల్ వర్షం అండి. అసలు యాక్చువల్గా నేను బయట ట్యాప్ కింద చక్కగా కడిగేసి అక్కడే రాస్తాను, ఎందుకంటే ఇదంతా పడుతుంది కదా అనేసి. కానీ బయట అసలు చాలా వర్షం వేస్తుందని ఇక్కడ ఇంకా పసుపు రాసి పెట్టేశాను అనమాట. ఇంకా అన్నిటికి టీవీస్కి అట్లా బీరువా అన్నిటికి పసుపు పెట్టి బొట్టు పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ మాకు పని చెప్పేది ఏది అంటే ఇది ఒక్కటే అన్నమాట. అన్నిటికి బొట్లు పెట్టడం, మా బుక్స్కి మేము బొట్లు పెట్టుకోవడం. ఇంకా దాతికి కూడా నేను పక్కన అలా చెప్పాను, నేను ఇలా పెట్టుకునేదాన్ని, నువ్వు కూడా అలాగే పెట్టుకో, నీ బుక్స్కి తీసుకొచ్చి తమ్ముడి స్లేట్ అవంతా తీసుకొచ్చి పెట్టంటే పెడుతున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే నేను గడప పూజ చేయాలి కదా, సో అందుకనేసి ఫస్ట్ గడపకి పసుపు రాసేసి ఇంకా ముగ్గు పెట్టేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను.
ఇంకా హద్విక్ అయితే నేను ఏం చేస్తే అక్కడికి వస్తాడు అనమాట. పూజకు సంబంధించిన ఏ పనులు చేసినా హద్విక్ నా చుట్టూరు తిరుగుతాడు. పసుపు కుంకుమ వాడు కూడా వేస్తానంటాడు అసలు బాగా. కానీ ఇక్కడ ఎంత తెలివిగా క్యూట్గా చేస్తాడు. ఒక్కొక్కసారి అయితే వింటాడు మాట. అడ్డొస్తున్నావు నా వీడియో తీస్తున్నానంటే అప్పుడు పక్కకి జరిగి మరీ చూస్తున్నాడు అనమాట. నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా అలా వేసేసి ఇక్కడైతే నైవేద్యాలు అన్నీ అయిపోయాయండి. అన్నీ ఇక్కడ పెట్టేశాను. పులిహార కలిపేశారు, పెసరపప్పు నానబెట్టేసుకున్నాను, పానకం కలుపుకున్నాను, అత్తయ్య పోపు పెట్టారనమాట అదే శనగలకి. అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. కుడుగులు మాత్రం అవుతూ ఉన్నాయన్నమాట లో ఫ్లేమ్లో. నేను అవి నాకు ఇస్తాను, నువ్వు ఇంకా పూజ దగ్గర కూర్చో అనేసి అత్తయ్య చెప్పారు. ఇంకా ఫస్టే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడే పెట్టేస్తాను. యాక్చువల్గా లోపల పెడదాం అనుకున్నాను గణేష్ని, ప్లేస్ సరిపోవట్లేదు. అంటే పత్రిక అవన్నీ వేసేటప్పుడు ప్లేస్ సరిపోవట్లేదు. అందుకనేసి ఈసారి ఇలా బయట పెడదామనేసి. ఏం లేదు, బయట కూడా ఎందుకు వద్దంటారంటే హద్విక్ ఉంచాడండి, కదిపేస్తాడు అసలు అని ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చేస్తాడు. అదనుకోండి లోపల మందిరంలో అయితే లాక్ వేసేస్తాను. అందుకనేసి లోపల పెట్టేయచ్చు కదా అన్నారు. నేను ఇంకా వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. నేను పాలీలు బయటకి కట్టాను అనమాట, మందిరానికి పెట్టేసి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, మందిరానికి పెట్టేశాను. అక్కడి నుంచి ఇలా బయటకి కట్టేశాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయితే నేను ఇలా కట్టేసుకుంటున్నాను. మా వారిని నేను ఫ్రూట్స్ తీసుకురమ్మంటే అసలు ఈ విషయం మర్చిపోయారంట. నార్మల్గా ఎందుకు ఇన్ని ఫ్రూట్స్ అనుకున్నారంట. గ్రేప్స్ అవేం తీసుకురాలేదు. కానీ పాలీలు కట్టడంలో మా నాన్న ఎక్స్పర్ట్ అండి. ఎంత బాగా కడతారంటే తెలుసా, అసలు పత్రిక అవంతా కూడా ఎంత బాగా కడతారో. చిన్నప్పటి నుంచి మా నాన్నే కట్టేసేవాళ్ళు. కొంచెం పెద్ద దగ్గర నుంచి పండ్లకి అవి దారాలు కట్టివ్వండి అలా చెప్తున్నారు. అప్పటి వరకు మా నాన్నే చేసేవాళ్ళు. ఇంకా ఇవైతే పచ్చి ఖర్జూరాలండి, మధ్య వస్తున్నాయి, చూసే ఉంటారులేండి. వాటిని పక్కన అటు ఇటు పెట్టాను, ఏంటంటే బోసుగా అనిపించింది. అయితే కాదు అత్తయ్య అన్నారు, పైన కట్టేసే అప్పుడు ఇంకా నిండుగా కనిపిస్తుంది అలాడుతూ. నిజంగా అలా అలాడదీసిన తర్వాత చాలా బాగా కనిపించింది అనమాట. ఇంకా గణపైన పెట్టడానికి కింద పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇంకా బియ్యం అయితే వేసేసుకున్నాను. దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఇలా మట్టి గణపైన అయితే పెట్టుకుంటాను. ఇక్కడ ఒక గణపైనే పెడతారు. మా అమ్మ వాళ్ళు అయితే ఒకటి కలర్ గణపయ్యని, ఒక మట్టి గణపయ్యని రెండు పెడతారనమాట. నాకు ఫస్ట్ రోలో తెలియక రెండు పెట్టేశాను. నాకు ఎందుకో సెట్ అవ్వలేదు. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా ఒక్క గణేష్నే పెడతానమాట. గణేష్ మాత్రం ఎంత క్యూట్గా ఉన్నారండి బాబోయ్. అసలు మా హస్బెండ్కి ఇస్తావా ఇవ్వన్న గోల చేస్తానే ఉంటున్నాడండి. నేను తిరిగి వాడికి ఏదో ఒకటి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడైతే ఒక 5 రూపాయల కాయిన్ అలా పొట్టకి అంటించాలి. అది నానమ్మ అంటిస్తారు. ఇక్కడ అత్తయ్య మిమ్మల్ని అడిగితే నేను అలా ఏం చేయను అన్నారు. ఏమైందిలే పెట్టు అన్నారు. ఇంకా అయితే అలా 5 రూపాయల కాయిన్ గణపయ్యకి అలా అంటించాను అనమాట. ఎందుకు అంటించిద్ది మా నానమ్మ అనేది నేను ఎప్పుడు అడగలేదు, నానమ్మ చెప్పలేదు కూడా. లేకపోతే అడిగితే మాత్రం నిజంగానే చెప్పేది నాకు. ఇంకా ఇలా గణపయ్యకి పెట్టేసుకుని పైన కూడా నేను పైన పెట్టలేదు కదా, పైన దీపం కూడా పెట్టడానికి ఒక కామాక్షి దీపం అయితే వెలిగించేసుకున్నాను. ఇక్కడ శంకు పూలను అయితే మా చెట్టువే, ఇంకా వాటిని అయితే ఒక 4 వచ్చి ఎర్లీ మార్నింగ్ కోసాను. అవి ఏంటో వడలు పడిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి దీపారాధనకి అంతా సిద్ధం చేసేసుకున్నాను. అన్నీ కట్టేసి మొత్తం పత్రి అదంతా అత్తయ్య మా ఇంట్లో పత్రి అనమాట. ఇది మొత్తం అసలు గరిక అన్నీ తీసుకొచ్చేసి ఇచ్చేసారు. అంటే పూజ దగ్గర కూర్చుంటే అన్నీ అందించారు అనమాట దాత్రిక్ను మా అత్తయ్య. అందువల్ల ఇంకా త్వరగా అయిపోయింది. ఇంకా ఇక్కడ దాత్రిక్ని చాలా బలవంతంగా కూర్చోబెట్టాను, లేకపోతే కొట్టుకుంటున్నారండి బాబోయ్ అసలు మామూలుగా కాదు. అందుకనేసి పూజ దగ్గర కూర్చోంటే నా కోసం ఫస్ట్ ఏదో బలవంతంగా కూర్చున్నాడు. తర్వాత వాడికే ఇంట్రెస్ట్ వచ్చి చేస్తాను మమ్మీ అవి ఇవి అని చెప్పాడు. గరిక కదా గణపయ్య దగ్గర పిల్లల చేత ఉంచితే చాలా మంచిది అని చెప్పారు అత్తయ్య. అందుకని పత్రి పూజ ఉంటుందండి. పూజ చేసేటప్పుడు అత్తయ్య వెనకమాల చదువుతున్నారు, మేము పూజ అయితే చేస్తామన్నమాట. పత్రి పూజ, అలాగే పంచోపచార పూజ, అలాగే అష్టోత్తరం అలా ఉంటే అవన్నీ చదివితే మేము ఇలా అక్షంతలు, పత్రిక, పూలు అవన్నీ అయితే గణపయ్యకి సమర్పిస్తున్నాం అన్నమాట.
ఇక్కడ అష్టోత్తరం అదంతా చదివేసిన తర్వాత ఇంకా నైవేద్యానికి అయితే అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను. నైవేద్యాన్ని నేను మా వారికి అరిటాకు తీసుకురమ్మంటే వర్షం పడుతుంది కొంచెం తగ్గినాక తీసుకొస్తా అన్నారు. నేను ఇంకా తర్వాత తీసుకొచ్చారనమాట. నేను నైవేద్యాలు వడ్డించేసిన తర్వాత అరిటాకు తీసుకొచ్చారు. అప్పుడు ఇంకెక్కడ పెడతానంటే కాదు, ఇలా చక్కగా మొత్తం పరుచు గణపయ్యకి అలా నిండుగా కనిపించాలి పరిచినట్లుగానే అని చెప్పారు. ఇంకా నేను ఒక 2 ఇస్తరాకులన్నా పెట్టుండాల్సింది, 2 లాగా ఒకే దాంట్లోనే వేసేటప్పటికి ఇలా వేసావేంటి అని మా వారు వచ్చి తర్వాత అన్నారనమాట. ఇంకా ఒకవైపు అయితే దాత్వికి బుక్స్ అన్నీ అలా పెట్టేశాను, నైవేద్యాలు అవన్నీ అలా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. అద్విక్ పూజ అంటే మాత్రం పనులు మాత్రం ఎంత చక్కగా ఎంత క్యూట్గా చేస్తాడోనండి. ఎందుకంటే వాడు అడిగింది ఇవ్వాలి. ఇంకా దాత్విక్ అయితే అసలు అలా ఏముండదు. అద్విక్ మాత్రం అసలు దేవుడు అంటే మాత్రం నా చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. అమ్మ ఏం కావాలంటాడు నిమిషంలో తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అలా కొట్టేసి ఇంకా కథ అయితే చదువుతున్నారు అత్తయ్య. మేము నైవేద్యం అలా వడ్డించేసి ఇంకా కథ చదువుతుంటే వింటున్నాను అనమాట. ఇస్తానని పార్వతికి మాటిచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడున్న లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారి ముద్దుగా పెంచుతుంది. స్వామి ఇద్దరు విజ్ఞాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యాధిపత్యము మొసంగాను అన్నాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బ తల్లి చంద్రుని కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుటకై అలా అత్తయ్య అయితే కథ చదివేస్తున్నారు. ఇక్కడ పచ్చి కుడుములు గణపయ్య మీద వేస్తారు కదా, అవి దాత్విక్ అయితే వేసేసాడు. హద్విక్ని వేయమంటే వాటిలన్నింటిని వేయడం ఇష్టం లేక దాన్ని మళ్ళీ ఇలా తీసి గణేష్ని చేస్తాననేసి అలా చెప్తున్నాడు. ఇంకా మేమందరం వేసేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసామన్నమాట. ఈ విధంగా అయితే పూజ చేసేసి నైవేద్యాలు ఇలా వడ్డించాను. అరిటాకు తీసుకొచ్చారన్నాను కదా, అప్పుడు అరటి పిలకలు కూడా తీసుకొచ్చారు. ఆ అరటి పిలకలు పెట్టాక ఎంత నిండొచ్చేసిందోనండి. ఇంకా నిజంగా మా వారు చెప్పినట్లు ఇలా పరవడం వల్ల నిండుగా అనిపిస్తుంది. గణపయ్య మాత్రం స్వీకరించేయాలి నాది. అన్నీ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి తెలుసా నిజంగా. ఇంకా ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అయితే నేను పిల్లలిద్దరికీ తినిపించి ఇంకా నేను తింటున్నాను. అప్పటికి టైం అయితే 2 అయింది. ఇంకా నీరసం వచ్చేసింది, ఇంకా తినేస్తున్నాను అనమాట. ఇంకా ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు వినాయక చవితి బాగా ఎలా జరుపుకున్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.